ఈ రోజున మరి మీకు క్రిస్మస్ సందేశాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం 15వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుకున్నాం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. చాలండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ వాక్య ధ్యానములో నీ దాసురాలుగా నా తండ్రి నీ సహాయము నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఈ వాక్యము ద్వారా నా తండ్రి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నాయన, ఈ వాక్యపు వెలుగులోనికి మమ్మల్ని నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అయితే దూతలు చెప్పినటువంటి ఆ ఆశ్చర్యకరమైనటువంటి ఒక అద్భుతకరమైనటువంటి న్యూస్ని వారు ఏం చేశారంటండి, గొర్రెల కాపరు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఏంటండి ఆ సంగతులు? ఏమని సంగతులు చెప్పారంటే, ఒక శిశువు పొత్తిగుళ్ళతో చుట్టబడి పరుండట చూచిదో అతనే లోక రక్షకుడు. ఆయన పుట్టుకలో ఇదే కాదండి, ఎన్నో ఆశ్చర్యాలు ఉన్నాయి. దేవాది దేవుడు ఈ భూలోకమునకు రావడం అనేటువంటిది ఒక పెద్ద ఆశ్చర్యకరమైన సంగతి. చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. తెలిసిన వాళ్ళు ఒక ఆశ్చర్యం గురించి చెప్పండి. క్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి ఆశ్చర్యం ఒక్కటి చెప్పండి. పగలు కూడా కనపడిందంట. పగలు మనకి ఏం కనపడి, చంద్రుడు కూడా కనపడ్డా ఒకసారి, నక్షత్రాలు ఇంపాసిబుల్ అసలు కనపడ్డం పగలు. కానీ యేసు క్రీస్తు గురించి లోకరక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం పగలు కూడా కనపడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలు చాలా జరిగినాయి. ఇంకోటి చెప్పండి ఎవరన్నా. దూత రావడమే ఆశ్చర్యం. పరలోకము నుండి దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని కొనియాడబడుచున్నటువంటి దూతలు దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞను తీసుకొని ఈ భూలోకానికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదండి, ఆ యొక్క జకరియా దగ్గరికి వచ్చినప్పుడు జకరియా నమ్మలేదండి. ఏమని నమ్మలేదు? నీ భార్య, ముసలైనటువంటి నీ భార్య ప్రెగ్నెంట్గా ఉందన్నటువంటి మాట నమ్మకపోతే దూతకి కొద్దిగా కోపం వచ్చింది. నేనేమనుకుంటున్నావు, నేను దేవుని సన్నిధిలో నిలుచు గబ్రియేలును. హల్లెలూయా. ఎంత గొప్ప క్వాలిటీ అండి ఈ దూతకి. ఇప్పుడు మనందరం ఇక్కడ దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. హల్లెలూయా. అందుకనే అంటుంది, నేను దేవుని సన్నిధిలో నిలుచు గబ్రియేలు దూతను నేను అని తెలియజేస్తున్నది. సో పరలోకము నుండి దేవుని దూతలు భూమి మీదకు రావడం అనేటువంటిది ఒక ఆశ్చర్యం. ఇంకా ఒక కన్యక మరి గర్భం దాల్చడం అనేటువంటి ఆశ్చర్యం కదా. పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరిస్తుంది, అది ఆశ్చర్యం. ఎందుకు ఈ యొక్క కన్యక మరి గర్భము ధరించటం అనేటువంటిది ఆది కాండములో చెప్పినటువంటి ఒక వాగ్దానము, లేదంటే ఒక అభయమైనటువంటి వాక్యము నెరవేర్చబడాలి. ఆయన స్త్రీ సంతానము అని ఉంటది. హల్లెలూయా. చాలా మంది కూడా పాత నిబంధనలు యేసుక్రీస్తు లేడని అంటూ ఉంటారు. పాత నిబంధనలు ఆది కాండము కాదు కదా, దేవుని సృష్టి కంటే ముందు ఆయన ఉన్నారు, యేసు ప్రభులు వారు ఉన్నారు. హల్లెలూయా. కానీ ఆయన ఈ లోకమునకు రావడానికి చాలా కాలం పట్టింది. ఒక ప్లాను ఆ దేవాది దేవుని త్రియేక దేవునికి కలిగి ఉన్నారు. ఆ ప్రకారమే జరుగుతూ ఉంటుంది ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము కూడా. సో కన్యక గర్భము దాల్చడం ఒక ఆశ్చర్యం. ఇంకొక ఆశ్చర్యం చెప్పండి. ఒక ముసలి మనిషి గర్భం దాల్చటం ఒక ఆశ్చర్యం. ఎలిజబెత్, జకరియా ఎందుకు నమ్మలేదు? సాక్షాత్తు దేవుని దూత వచ్చి చెప్పినప్పుడు కూడా ఎందుకు నమ్మలేదంటే, ఆమెకు గర్భము దాల్చేటువంటి ఆ కెపాసిటీ ఆమెకు లేదు. అయినప్పటికీ కూడా మరి యేసు ప్రభుల వారిని బ్యాప్టిజం ఇవ్వడానికి ఒక పెద్దగా ఒక ప్రవక్త ఉండాలి కనుక ఎలిజబెత్ను గర్భం దాల్చేటట్లు దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ఆశ్చర్యాలు ఉన్నాయండి దేవుని పుట్టకలలో, అనేక ఆశ్చర్యాలు ఉన్నాయి. ఇంకా చెప్పండి.
మెడికల్గా నేను అనుకోవడం 25 సంవత్సరాల కిందట నుంచి మాత్రమే గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆడపిల్ల మగపిల్ల అనేటువంటి చెప్పేటువంటిది వచ్చినది మెడికల్గా. కానీ ఇక్కడ మనం 2000 సంవత్సరాల కిందటే ప్రభుల వారు ఒక కుమారుడిగా ఈ లోకానికి వస్తాడని తెలియజేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యం అది. ఇంకా చెప్పండి, ఈ మధ్య కాలంలోనే ఒక 7-8 సంవత్సరాల కిందట మెడికల్గా రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళు ఏమన్నారంటే, గర్భములో ఉన్నటువంటి శిశువు బయట ఉన్నటువంటి మాటలను విని రియాక్ట్ అయ్యేటువంటి కెపాసిటీ ఉన్నదే అని వాళ్ళు తెలియజేశారు మెడికల్గా. అది ఎప్పుడుందండి బైబిల్ ప్రకారం? 2023 సంవత్సరాల కిందటే. ఎందుకనగా ఎలిజబెత్ గర్భములో ఉన్నటువంటి యోహాను భక్తుడు మరియ మాటలను విని గంతులు వేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా యొక్క ప్రభు యొక్క తల్లి నా యొద్దకు వచ్చినది, ఆమె స్వరము నేను వినగలుగుతున్నానని ఊరికనే ఉండలేకపోయింది ఆ యొక్క పిండము. చూడండి, ఇవన్నీ చూసి మనం నేర్చుకోవాలండి దేవుని బిడ్డలారా. రియాక్ట్ అవ్వాలి, మనం దేవుని విషయంలో రియాక్ట్ అవ్వాలి. మన యొక్క సమయము కానీ మన యొక్క బలము కానీ మనకున్న సమస్తము కూడా ఆయన కొరకు ఖర్చు చేసేటువంటి రియాక్షన్ మనలో ఉండాలి. ఎందుకంటే ఈ శరీరము దేవుడిచ్చింది, ఈ యొక్క శక్తి దేవుడిచ్చింది, మనలో ఉన్నటువంటి సమస్తము కూడా ఆయన ఇచ్చినవి కనుక కొంతన్నా ఆయనకు తిరిగి ఇవ్వగలిగేటువంటి స్థితి మనస్సు మనకు ఉండాలి. రియాక్ట్ అయ్యాడండి యొక్క గర్భంలోని బిడ్డ. ఈ రీతిగా చెప్తే చాలా ఉన్నాయండి. అయితే చూడండి, యేసు ప్రభుల వారి యొక్క జననము ఆ రోజు కాదండి, ఈ రోజు కూడా ఒక ఆశ్చర్యం చాలా మందికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎరగనటువంటి వారందరికీ కూడా ఈ రోజుకు కూడా ఆశ్చర్యమే. ఎందుకనగా ఆశ్చర్యకరుడైనటువంటి యేసు అని ఆయనకు పేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు పేరు అదేనండి. ఆ ఎక్స్పీరియన్స్ లోనికి అనేక మంది వెళ్ళారు. మళ్ళీ మనం చూస్తాం ఒకసారి 2వ అధ్యాయం 33వ వచనం. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. చూసారండి, యోసేపును మరియా ఆయన గూర్చి ఈ సిబియోను భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మాట్లాడినటువంటి మాటలను విని తల్లి అయినటువంటి మరియా మరియు యోసేపులు ఆయన గురించి చెప్పబడినటువంటి మాటలను విని ఆశ్చర్యపడ్డారంట. ఏమని చెప్పారు ఆ మాట? చదవండి అమ్మా. 29వ వచనం చదువమ్మా. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచి తిని. నువ్వు సకల ప్రజల ఎదుట, ఎవరైనప్పటికీ కూడా, ఏ సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి వారైనప్పటికీ కూడా, ఏదైనా అనుసరించేటువంటి వారికైనప్పటికీ కూడా దేవుడు రక్షణను అనుగ్రహించాడు. అది ఆ యొక్క సిమియోను ఆత్మపూర్ణుడై ఆవరించబడినటువంటి ఆత్మశక్తితో మాట్లాడుతున్నటువంటి మాట. నీవు సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన నేను రక్షణ నేను కన్నులారా చూస్తున్నాను. హల్లెలూయా. ఇది ఆశ్చర్యం కాదా అండి? ఇది ఆశ్చర్యం కాదా? ఎంతో మంది దేవుని ఎరగనటువంటి వారు కూడా సత్యాన్ని తెలుసుకొని నిజ దేవుడు ఎవరు, లోక రక్షకుడు ఎవరు, ఎవరి వలన నాకు ఆశీర్వాదం వస్తుంది, ఎవరి వలన నాకు దీవెన వస్తుంది, ఎవరి వలన నేను చనిపోయిన తర్వాత కూడా నేను మరలా నిత్య జీవం అనేటువంటి దానితో నేను బ్రతుకుతాను అని తెలుసుకున్నటువంటి వారు అనేక మంది తెలుసుకుంటూ ఉన్నారు, రక్షణ తీసుకుంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు కావాలండి, ఆయన మనకు ఉండాలి, రక్షకుడుగా ఆయన మనకు ఉండాలి. ఇది గొప్ప ఆశ్చర్యం. ఈ మాటలు ఏంటి, మరియా యోసేపులకు అర్థం అవ్వలేదు, వాళ్ళే ఆశ్చర్యపడ్డారు. అంతేకాదు ఆశ్చర్యాన్ని వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో మరి చూసి ఆశ్చర్యపడ్డారు. సిమియోను చెప్పినటువంటి మాటలను విని ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి ఆశ్చర్యపడిన మరొక సంఘటన కూడా మీ ముందు పెడతాను. లూకా సువార్త చూడండి ఒకసారి 2:47 నుంచి చదువమ్మా. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకును
ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు వారి యొక్క జీవితంలోనికి యేసు ప్రభు వస్తున్నారని అంటేనే ఒక ఆశ్చర్యం, ఒక భయము, ఒక వివిధ రకాలైనటువంటి ఫీలింగ్స్ను ఈ మరియ యేసేపులు అనుభవించారు. ఆ తర్వాత సిమియోను చెప్పినటువంటి మాటలను విని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఇప్పుడు ఆయన ఆ యొక్క పెద్ద పెద్ద సినగోగోలో ఆ యొక్క పెద్ద పెద్ద దైవభక్తులతో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆ ప్రత్యుత్తరం ఇస్తున్నటువంటి ఆ మాటలను చూసి విని మరింత ఆశ్చర్యపడ్డారు. హల్లెలూయా. ఆశ్చర్యకరుడైనటువంటి యేసు ఆశ్చర్య కార్యాలే చేస్తాడు మన జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ ఆశ్చర్య కార్యాలు అనుభవించే ఆయన తెలుసుకుంటున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది, అమ్మ నువ్వు ఎలా నమ్ముకున్నావంటే, మాకు జీవితంలో ఇది జరిగిందండి, ఇది జరిగినప్పుడు దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు కనుక మేము నమ్ముకున్నాం దేవుణ్ణి అని చాలామంది సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకనగా మన జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, కానీ మనం రియలైజ్ అవ్వమండి. అదే వచ్చిన చిక్కు. రియలైజ్ అవ్వమంటే దానిని గుర్తించం. మా జీవితంలో కూడా చాలా ఆశ్చర్యకార్యాలు చేశాడు దేవుడు. మేము ఢిల్లీలోనే సెటిల్ అవ్వాలని అనుకున్నాం, అందుకని అక్కడ ఇల్లు కూడా కొనుక్కున్నాం. కానీ దేవుడు మచిలీపట్నం తీసుకురావాలి, మచిలీపట్నం చుట్టుప్రక్కల ప్రాంతాలలో సేవ జరిగించబడాలి. అందుకనే దేవుడు ఒక ప్లాన్ వేశాడు. అదేంటంటే, ఆయన పొజిషన్లో విజయవాడలో కూడా పోస్ట్ లేదండి, కానీ అక్కడ పోస్ట్ క్రియేట్ అయింది. హల్లెలూయా, హల్లెలూయా. క్రియేట్ అయిందంటే ఏంటి? ఏర్పాటు చేశాడు దేవుడు. పోస్ట్ లేనటువంటి పరిస్థితుల్లో విజయవాడ దేవుడు తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. తీసుకుని రావడమే కాదు, ఆయనకు ఒక పోస్ట్ క్రియేట్ చేశారు. చేసిన తర్వాత విజయవాడలో ఆయన వర్క్ చేస్తున్నారు. అంతకు ముందు కూడా ఆ పోస్ట్ లేదు, ఇప్పటికి వరకు కూడా ఆ బ్యాంకులో ఆ పోస్ట్ లేదండి. హల్లెలూయా. ఆశ్చర్యకార్యం కాదా అది? హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకార్యం. ఈ రీతిగా మా జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు దేవుడు చేశాడండి. హల్లెలూయా. ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి మనం సేవిస్తే, ఆశ్చర్యకరుడైనటువంటి దేవుణ్ణి మనం కొనియాడితే, ఆశ్చర్యకరుడైన ఆ దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతి యాగములు అర్పిస్తూ ఉండంటే ఆశ్చర్యకార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. ఎందుకనగా వాక్యం ఏమని చెప్తూ ఉన్నదంటే 72వ కీర్తనలో, ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేయువాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘబిడ్డలలో అనేక సాక్ష్యాలు ఉన్నాయండి. మరి ఇప్పుడు కీబోర్డ్ వేస్తున్నటువంటి జోసఫ్ ప్రిన్స్కి అసలు కీబోర్డ్ రాదు, డ్రమ్స్ మాత్రం కొడతా ఉండేవాడు. ఊరికేనే ఎవరో మాకు డబ్బులు ఇస్తే కొనుక్కోమని కీబోర్డ్ మేము కొన్నప్పుడు అనుకోకుండా నేను ఆ బబ్బులకే ఫోన్ చేశాను, కొన్నావు నా రామంటే వచ్చి ఉరికేటట్లు చేసి తర్వాత అంతా నేర్చుకున్నాడు. ఇప్పుడు అందరూ అడుగుతున్నారు కీబోర్డ్ ప్లే చేయమని. చూడండి, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అని మన జీవితంలో గుర్తు మనం పెట్టుకోవాలి. అసలు మనం ప్రతి దినము కూడా లెగస్తున్నాం అని అంటేనే అదొక ఆశ్చర్యం కదా. ఎంతమంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మా బంధువు ఒక ఆయన వివాహము జరిగి 16 నెలలు అయిందండి, 31 సంవత్సరాలు, అరౌండ్ 3 గంటల ప్రాంతంలో చచ్చిపోయాడు, నిద్రలో చచ్చిపోయాడు. 3 అని ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్లు చెప్పారు పలానా టైంలో చచ్చిపోయి ఉంటాడు ఇతను. పొద్దున్న లేచి చూసేటప్పటికెళ్ళి వాళ్ళ భార్య ఒళ్ళు పట్టుకొని చూస్తే ఐస్ గడ్డలాగా ఉంది. అలా చాలామంది నాకు తెలుసండి. ఈ రోజున ప్రతి దినము కూడా మనం లేస్తున్నాం అంటేనే ఒక ఆశ్చర్యం, అది కాదండి. మన అవయవాలన్నీ కూడా బాగుంటున్నాయి అంటే, మన గుండె కొట్టుకుంటూ ఉంటుందంటే, మనలో శరీరంలో ఉన్నటువంటి ఆ రక్తము ప్రసరించబడుతూ ఉన్నదంటే, మనం వినగలుగుతున్నామంటే, మనం మాట్లాడగలుగుతున్నామంటే, మనము మరి ముక్కుతో వాసన చూస్తున్నామంటే, ఇవన్నీ కూడా ఆశ్చర్యాలు కాదా? ఆశ్చర్యమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆశ్చర్యాలు మన జీవితంలో జరుగుతున్నాయి అంటే, ఆశ్చర్యకరుడైనటువంటి యేసుని మనము సేవిస్తున్నాము కనుక. హల్లెలూయా. మన దగ్గర మన జుట్టు పెరుగుతుండంటేనే ఒక ఆశ్చర్యం అండి. హల్లెలూయా. నా స్నేహితురాలు మరి ఆ యొక్క బెంగళూరులో ఒక ఉందండి, సావిత్రి అని. ఆమె దేవుని నమ్ముకొని ఇప్పుడు అద్భుతమైనటువంటి భాషలతో దర్శనాలు చెప్పగలిగేటువంటి ప్రార్థనలు చేసేటువంటి స్థితిలోనికి ఆమె వెళ్ళింది. ఈ మధ్యన ఆమెకు బ్రెయిన్లో క్యాన్సర్ వచ్చింది, గడ్డలు వచ్చేసినాయి బ్రెయిన్లో పైన.
అయితే డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళినప్పుడు మరి ఆ కీమోథెరపీ చేస్తే మొత్తం గుండె అయిపోయిందండి, మొత్తం బాల్ హెడ్ అయిపోయింది. అయితే ఆమె పాపం బాధలో నాతో అంది, సిస్టర్ నాకు మళ్ళీ జట్టు వస్తుందా అని అడిగితే నేను సంసోనుని జ్ఞాపకం చేశాను. హల్లెలూయా. అంటాడు సంసోను ప్రార్థన చేస్తూ, అయ్యా మరలా నాకు ఆ జుట్టు రావడానికి కృప చూపించని ప్రార్థన చేసినప్పుడు మరలా అతని యొక్క తల మీద వెంట్రుకలు రావడం మొదలైనదని వాక్యములో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటివి కూడా ఆశ్చర్య కార్యాలే, అద్భుతమైన కార్యాలే. ఎందుకనగా ఆయన నామమే ఆశ్చర్యకరమైన నామం. అందుకనే యెషయా భక్తుడు కూడా దాదాపు 700 సంవత్సరాల క్రితమే యెషయా భక్తుడి ద్వారా మాట్లాడుచున్నటువంటి మాట ఏమని, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని ఆయనకు పేరు పెట్టుదురు. ఎంత గొప్ప నామం కలిగి ఉన్నామండి మనం మామూలు దేవుణ్ణి సేవించట్లేదండి. ఒక చోట కూర్చొనే దేవుణ్ణి మనం సేవించట్లా. నిరంతరము ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేసేటువంటి దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. హల్లెలూయా. ప్రభు నామమున మహిమ కలుగును గాక. అందుకనే వాక్యములో ఏమని ఉందంటే ఒక్కసారి చదవడం మంచిది. ఆ వాక్యం కీర్తన గ్రంథం 72:18 అండి. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చదువమాట. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక. ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో ఆశ్చర్య కార్యం చేస్తాడో వెంటనే మనం ఏం చేయాలి? దేవుని నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. మొన్న ఫ్రైడే మరి సంవత్సరాంతపు మరి కృతజ్ఞత కూడిక పెట్టాం. చాలామంది వచ్చారు. ఆ రోజున గుడివాడి నుంచి కూడా వచ్చినటువంటి వారు ఉన్నారు. వేరే మందిరంలో వెళ్ళేటువంటి వాళ్ళు కూడా వచ్చి దేవుడు ఈ సంవత్సరం అంతా చేసినటువంటి మేలును బట్టి దేవుని నామాన్ని మహిమపరిచి మళ్ళా స్తుతి ప్రార్థనలు మాత్రమే, కేవలం స్తుతి ప్రార్థనే. ఆ రోజున ఏది ఉండదండి. ఎందుకనగా స్తుతి చెల్లించుట అనేటువంటిది మనకు అద్భుతమైనటువంటి ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఒక ఆయుధం. అందుకనే చూడండి, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయువాడు. హల్లెలూయా. చాలా మంది మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదండి, 32 సంవత్సరాలు వచ్చేసినాయి అండి, ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటారు. చూడండి దేవుని బిడ్డలారా, ఆశ్చర్య కార్యం. మన సంఘ బిడ్డ అయినటువంటి ఒక వ్యక్తి, ఆమె చాలా చిన్న ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి, చాలా చిన్న ఉద్యోగం. తన కుమార్తె యొక్క వివాహము ఒక బిడ్డతో జరగాలని ఆమె కోరుకుంది, జరగట్లేదంటే బాధపడిపోయింది. మంచోడండి, చాలా ఆస్తిమంతుడు. ఆ పిల్లోడు నా దగ్గర కూడా తీసుకుని వచ్చింది. నిజంగానే చాలా మంచి పిల్లోడు, చాలా బాగా చదువుకున్నాడు, ఆస్తిమంతుడు, మంచి చక్కటి హైట్ వెయిట్ ఉన్నటువంటి వ్యక్తి. ఆ పిల్లోడిని చేద్దామంటే మా అమ్మాయి ఒప్పుకోవట్లేదండి అని 7 దినాలు ఇంట్లో తలుపులు వేసుకుని డొల్లి ఏడ్చి ప్రార్థన చేసిందట. అయినా జరగలేదని నా దగ్గరికి వచ్చి ఏడ్చింది. నేను అన్నాను, అమ్మ ఒకవేళ అది జరగలేదంటే దేవుడు అంతకంటే మించినది చేస్తాడు. ఎందుకనగా ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు కనుక నువ్వేమి ఇది అవ్వద్దని నేను చెప్పాను. అసలు ఆమెకు చాలా చిన్న ఉద్యోగం, వాళ్ళ భర్త కూడా పెద్ద పట్టించుకోడు ఆ కుటుంబాన్ని. అలాంటిది ఫారెన్ నుంచి సంబంధం వచ్చిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పెద్ద కారులో తిరుగుతుంది. ఆమె వివాహం అయిపోయిందండి. అసలు నాకు ఇప్పుడు చెప్తుంటే ఇప్పుడు కూడా నాకు ఆశ్చర్యంగానే ఉంది. అది ఆ కుటుంబానికి ఒక అమెరికా అబ్బాయి సంబంధం. అంటే అమెరికా అబ్బాయి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా ఎక్కువ పెద్ద జీతగాడు అక్కడ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు అన్ని విషయాలు చూస్తారండి. కుటుంబం ఎలా ఉంటుంది, ఆ అమ్మాయి ఎలా ఉంటుంది, కుటుంబ పరిచయం ఇస్తారా చేస్తారు, ఇవన్నీ చూస్తారు కదండి. అయినప్పటికీ కూడా అవన్నీ చూడకుండా ఆ అబ్బాయి చక్కగా ఒప్పుకున్నాడు ఆ అమ్మాయిని చూసి, నేను చేసుకుంటానని. నిజంగా వచ్చి ఆమె సోఫాలో కూర్చోలేకపోతుందండి. ఆమె అసలు లిటరల్గా నేను చెప్తున్నాను, ఆమె కూర్చోలేకపోతుంది. అసలు అంత ఎగ్జైట్మెంట్ ఉంది. సంబంధం కుదిరిందండి, అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు, 3 లక్షల జీతం అండి, పెద్ద కార్లు ఉన్నాయి ఆల్రెడీ అబ్బాయికి. మా అమ్మాయి కూడా వెళ్ళిపోద్దంటే అయ్యగారు ఏమన్నారంటే, అమ్మ నువ్వు కూడా వీసా చేయించుకో,
ఎందుకంటే వాళ్ళకి రేపు పిల్లలు పుడతారు, అప్పుడు నేను రమ్మంటారు, అప్పుడు నువ్వు మళ్ళీ వీసా గురించి తిరగకుండా వెంటనే వెళ్ళిపోవచ్చు. నువ్వు కూడా అసలు వీసా కాదు కదా ఆమె పరిస్థితి, వాళ్ళ కుటుంబ పరిస్థితి, చిన్న ఉద్యోగం 10,000 రూపాయలు ఉద్యోగం చేసే వ్యక్తి. చూడండి దేవుడు ఎలా హెచ్చిస్తాడు. హల్లెలూయా. నీవును నేనును ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు రియలైజ్ అవ్వాలే కానీ దేవుడు చేస్తానే ఉంటాడు మన జీవితంలో. హల్లెలూయా. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యం, ఇంకెవ్వరు చేయలేరు. నీ జీవితంలో ఆశ్చర్యం చూడాలంటే, నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు అనుభవించాలంటే, నీ జీవితంలో ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు తండ్రిగా యజమానుడుగా నీకు ఉండాలంటే ఆయన నమ్ముకో, ఆయన ఆశ్చర్య కార్యములను ధ్యానించు, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి స్తుతించు. క్యాజువల్గా మాత్రం భక్తి చేయొద్దు. దేవుని హృదయపూర్వకముగా ఆయన ఆరాధించండి, హృదయపూర్వకముగా ఆయనకు ప్రార్థన చేయండి, హృదయపూర్వకముగా. ఎందుకంటే పై యొక్క రూపుని ఆయన లక్ష్య పెట్టాడు. వాక్యం ఏమున్నది, అది పైదాన్ని చూడరండి, పైన చూడరు దేవుడు. నీ హృదయంలో నీ దేవుని ఎడల నీకు ఎంత ఆసక్తి ఉన్నది, దేవుని ఎడల నీకున్నటువంటి ఆ యొక్క మరి నమ్మకము, విశ్వాసము ఎంత ఉన్నదని కొలిచి దాని ప్రకారమే దేవుడు మనకి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆశ్చర్యకరుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు, ఆయన రావడమే ఒక ఆశ్చర్యం ఈ లోకానికి. ఆయన వచ్చుటలో ఆ యొక్క వివిధమైన ప్రజల మధ్య దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు మరింత ఆశ్చర్యం. అయితే ఈ ఆశ్చర్య కార్యములు ఎప్పటికీ ఎన్నటన్నిటికీ దేవుడు చేసేటువంటి వాడు. ఎందుకనగా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడని వాక్యము సెలవిస్తున్నది. దేవుని పుట్టుకలో ఉన్నటువంటి ఆశీర్వాదములు, దేవుని పుట్టుకలో ఉన్నటువంటి ఆ యొక్క అద్భుతములు మనము చూసాం, మనం కన్నాం, మనం విన్నాం, చెప్తూనే ఉన్నాం. ఇంకను మరి పాటల ద్వారా అవనివ్వండి, స్కిట్స్ ద్వారా అవనివ్వండి, అనేక మందికి తెలియజేస్తున్నాం. అది ఒక పరిమితమైనటువంటి పరిస్థితి కాదు దేవుని బిడ్డలారా. కనుక ఆశ్చర్యకరుడైన దేవుడు మనకున్నాడు కనుక మనము ఏ విషయంలో కూడా మరి నాకు ఇది ఎలా జరుగుతుంది, నాకు ఇది సాధ్యమా, లేదంటే నాకు ఇది మరి జరిగేటువంటి విషయమా అనేటువంటి కృంగుబాటు మన జీవితంలో రావడానికి వీలులేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడైన దేవుడు. కనుక చూద్దామండి ఒక్కసారి మార్కు సువార్తలో మరి చాలా మంది ప్రజలు యేసు ప్రభుల వారు చేసినటువంటి కార్యాలను చూసి మరింతగా ఆశ్చర్యపడ్డారండి. ఒకసారి చూద్దాం మార్కు సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించి. యేసు ప్రభుల వారు పెద్దోళ్ళు అయిపోయి, సమాజ మందిరం అంటే అదేదో కాదు, యూదులు ఆరాధించేటువంటి స్థలం, చర్చే అది కూడా. దాన్ని సమాజ మందిరము లేదంటే సినగోగు అనే పేరు పెట్టినటువంటి ఆ ప్రదేశము. అక్కడ ఏం చేస్తున్నారంటండి, ఆయన బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధను విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది పాండిత్యం అని అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. చదువు ఒకసారి. ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానమెట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి. ఇదేమి అంటే ఏంటి? ఆశ్చర్యం. ఇదేమి? దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను మన్నాతో పోషించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన్నా అంటే అర్థం ఏంటండి? ఇదేమి అని అర్థం మన్నా అంటే. ఎందుకనగా పరలోకము నుండి వచ్చినటువంటి ఆహారం, దానికి ఒక పేరు లేదు. హల్లెలూయా. దేవదూతల ఆహారము నరులు భుజించిరి అని ఉంటుంది వాక్యములో. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, అది వర్షంలాగా కురిపించాడంట. ఇది ఏంటి, ఇది ఎక్కడి నుండి వచ్చింది ఇతనికి ఈ అద్భుతం అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. అన్యులు కూడా చాలామంది ఆయన ఆశ్చర్య కార్యములను తిలకించి ఆయన నామాన్ని ఏ విధముగా కొనియాడాడో మనం ఒక్కసారి చూసి ముగించుకుందామండి. దానియేలు గ్రంథంకి వెళ్దాం ఒక్కసారి. దానియేలును సింహపు బోనులో వేసినప్పుడు ఆ సింహాలను నోళ్లను మూయించినటువంటి ఆ దేవాది దేవుడు వచ్చినప్పుడు ఆ దర్యావేషు ఒక బోర్డు రాయించాడండి. ఆ రాజు అంటే అప్పుడు రాజుల కాలం కదా, ఆ రాజుల కాలములో మరి రాజు ఒకటి రాయించాడంటే అది పర్మనెంట్గా ఉండేటువంటి ఒక బోర్డు. అది ఆ యొక్క బోర్డు మీద ఏమని రాయించాడంటే, నా రాజ్యములోని
లోని సకల ప్రభుత్వములు ఎందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు ఆయన సముఖమున శాసనం చేస్తున్నాడండి. ఒక అన్యుడు, దేవుడంటే తెలియనటువంటి వాడు, దేవుడంటే అనుభవం లేనటువంటి వాడు, దేవుని గురించి ఏమీ కూడా తెలియనటువంటి వాడు ఎప్పుడైతే దానియేలును ఆ యొక్క సింహాలు నోళ్లను మూయించి బ్రతికి బయటకు తీసుకుని వచ్చిన తర్వాత ఆశ్చర్యచకితుడై ఉండిపోలేదు. అలాగూ మనమైతే అబ్బా ఎంత కార్యం చేశాడు దానియేలుకి, నిజంగా దానియేలు మరి గ్రేట్, సింహాల నోళ్లను మూయించేశాడు దేవుడు అనేసి పద బండెక్కి వెళ్ళిపోతాం. ఈ దర్యావేషు రాజు యొక్క రియాక్షన్ చూడండి. రాజు అయి ఉండి సకల ప్రజలకు పెద్ద బోర్డు, దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను ఆయనే జీవము గల దేవుడు. ఆయనే అంటే అర్థం ఏంటంటే ఆయనే అంటే ఆయన మాత్రమే. చదవండి. ఆయనే యుగయుగములుండువాడు ఆయన రాజ్యము నాశనము కానేరదు ఆయన ఆధిపత్యము తుదమట్టును. తుదు అంటే అర్థం ఏంటంటే ఈ లోకము పూర్తిగా, సముద్రాలు ఎండిపోతాయి, నదులన్నీ ఎండిపోతాయి, పర్వతాలన్నీ తొలగిపోతాయి, ఆకాశం అంట బట్టల్లాగా చుట్టబడుతుందంట. ఇవన్నీ ముందు జరగబోతున్నాయి. అప్పటి వరకు ఈ లోకం అంతమయ్యేంత వరకు తుదమట్టు కంటే అదే అర్థం, తుదమట్టుకుండును ఆయన విడిపించువాడును రక్షించువాడునయ్యుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. చప్పట్లు కొట్టి దేవుని నమ్మను గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. పరమందును పైనే అనుకోబాకండి, పైన ఆయన చేస్తాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి దూతల దగ్గర కానివ్వండి, ఇంకెవరెవరి దగ్గర ఉన్నా కానీ ఆయన చేస్తాడు. పైన పరలోకములో సింహాసనాసీనుడైన దేవుడు పైన చేస్తాడు. కానీ అక్కడికంటే దేవునికి ఇంకా ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? తన ప్రజల ఎడల ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. పరమందును భూమి మీదను సూచక క్రియలు అంటే అద్భుతాలు, సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. హల్లెలూయా. ఎంత అద్భుతంగా రాశాడండి రాజు. దేవుని గురించి తెలుసుకోకుండా కొంతమందికి ఒక్కటి చాలండి, ఇంకొంతమందికి 10 సంవత్సరాలు చెప్పండి, ఎక్కడేసిన గొంగళ అక్కడే. చూడండి రాజు యొక్క రియాక్షన్ చూడండి. ఒక్క మాటలో తెలుసుకున్నాడు, ఒక్క కార్యం వల్ల తెలుసుకున్నాడు ఈయనే నిజమైన దేవుడు అని. అంతేకాదు తన ప్రజలందరికీ ఒక తన ప్రజలందరికీ ఒక రూల్స్ పెట్టాడు. ఆయన దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా. ఈ దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా అని ఆ ప్రజలందరూ చదివినటువంటి వాళ్ళు ఎంతమంది మారుంటారండి. ఎవరైతే కష్టములో ఉన్నారో అంటే వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి సమస్యల గురించి ఎవరైతే చూస్తారో అది చూసి మారిండుంటారు. హల్లెలూయా. ఎన్ని ఉన్నాయండి? 10 ఉన్నాయండి. ఆయన ఆధిపత్యం తుదమట్టుకుంటుంది, ఆయన విడిపించువాడు, ఆయన రక్షించువాడు, ఆయన జీవము కలిగిన ఎన్ని చూసి ఎంతమంది మారిండుంటారండి. హల్లెలూయా. అంత గొప్ప ఘనమైనటువంటి నామము మన దేవుని యొక్క నామము. హల్లెలూయా. నీ జీవితంలో ఆశ్చర్య కార్యం జరగాలని దేవునికి ఇష్టమై ఉన్నది. అది మరింత ఆశ్చర్యం. ఎందుకు పనికిరానటువంటి మనల గురించి ఆయన దేవాది దేవుడు ఆలోచిస్తున్నాడంటే అది అంతకంటే ఆశ్చర్యం. హల్లెలూయా. అంతేకాదు మనం బాగవ్వాలని, మనం హైట్స్కి వెళ్ళాలని, మనం అనేక ఆశీర్వాదాలు పొందుకోవాలని, మన జీవితంలో ఉన్న సమస్తమైన రోగాలను దేవుడు తీసేయాలనేటువంటి ఆ పరమందున్నటువంటి ఆ పరలోకపు తండ్రి ఎందుకు పనికిరానటువంటి మన గురించి ఆలోచిస్తున్నాడంటేనే అది ఆశ్చర్యం. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి మనము కొనియాడదాం, గణపరుద్దాం. ఆయన నామములో ఉన్న సకలమైన ఆశీర్వాదములు, సకలమైన ఆధిపత్యము మనందరికీ దేవుడు అనుగ్రహించి మన జీవితములో ఆశ్చర్య కార్యములు దేవుడు చేయునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.